చాలా బాగా వచ్చాయండి కుడుములు. ఒకసారి రెసిపీ మొత్తం చూసిరండి. ఈ రెసిపీలో మీకు కనుక తెలిసిన సజెషన్స్ ఏమైనా ఉంటే. హాయ్ అండి, ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ గోధుమ పిండితో బెల్లం కొమ్ములని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. అందులోకి ఒక చిటికెడు ఉప్పు, అలా ఒకదాని తర్వాత ఒకటి కలుపుకుంటూ అన్నీ కలుపుకోవాలండి. ఇలా ఉప్పు కలుపుకున్న తర్వాత ఇదిగోండి, నేను ఒక చిన్న టీ కప్పు గ్లాస్లో పావు వంతు నెయ్యి అయితే తీసుకుంటున్నాను. ఇది స్వీట్ రెసిపీ కాబట్టి నెయ్యి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా, అందుకనేసి నెయ్యి అయితే యాడ్ చేస్తున్నానండి. ఇది వేడిగా ఉండాలండి, వేడి నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత కలుపుకుంటూ మెల్లిగా కలుపుకుంటూ ఉండాలండి. ఎలా కలుపుకోవాలంటే పిండిని రబ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. అంటే పిండి మొత్తానికి నెయ్యి అనేది తగలాలి, అప్పుడే మనకు నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఈ కొమ్ములు అనేవి పొడి పొడిగా రావాలి అంటే లేయర్ బై లేయర్ ఇలా మనం రబ్ చేసుకుంటూ కలపాలి పొడిని. ఇలా రబ్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత మనము ఈ విధంగా టెస్ట్ చేసుకోవాలి. ఇలా ముద్ద కడితే ముద్ద రావాలి. ఒకసారికి 2 సార్లు ఈ విధంగా టెస్ట్ చేసుకోండి, ఇలా వస్తుందా రాలేదా అనేసి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ మనము పిండి మొత్తాన్ని కలుపుకుంటూ రావాలండి. ఒకేసారి అయితే నీళ్లు కలుపుకోకూడదు, పిండి జారుగా అయిపోతే సరిగా రాదండి. ఎలాగంటే మనము చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో చూస్తున్నారుగా, ఈ విధంగా మనం చపాతీ పిండిని కలుపుకున్నట్టుగా కలుపుకోవాలండి. ఇలా మిశ్రమం అనేది ఉండాలి. తర్వాత కొంచెము నూనెనైతే యాడ్ చేయాలండి. ఆ నూనెని ఈ పిండికి బాగా పట్టించి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఇలా బాగా పట్టించుకోవాలండి. పట్టించుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. ఇప్పుడైతే ఈ మూత కవర్ని తీసేసి ఈ పిండిని ఒకసారి మనం చూసుకోండి, సాఫ్ట్గా వచ్చిందా లేదా అనేసి ఇట్లా పరీక్షించుకోండి. వచ్చింది, నాకైతే పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో అయితే వచ్చింది. ఇప్పుడైతే దీన్ని మనం చపాతీలాగా చేసుకుందామండి. కొంచెము పిండిని ఎక్కువగా తీసుకోండి, ఎందుకు చెప్తున్నానో ఈ వీడియోలోనే అర్థమవుతుంది. ఇంకొక విషయం అండి, ఈ పిండి కింద మనము ఎటువంటి నూనె కానీ అలాగే ఆటా కానీ చల్లుకోకుండా మనము ఈ పిండిని చపాతీలాగా తిక్కుకుందామండి. ఈ విధంగా తిక్కుకున్న తర్వాత మనము ఈ సైడ్ ఎడ్జెస్ ఉంటాయి కదా, వీటిని అయితే మనం తీసేసుకోవాలండి. ఇలా పక్కన పెట్టేయండి. అంత కరెక్ట్ లెవెల్లో అయితే మనము ఇలా అన్నీ కట్ చేసి పక్కన చూసుకోండి. అంటే ఇవి సైడ్స్కి సరిగ్గా ఎక్కువ తక్కువ వస్తాయి కదా, అందుకనేసి చెప్తున్నానండి. ఇట్లా అన్నీ తీసేసి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇట్లా మనము 1/2 ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇట్లా 1/2 ఇంచి గ్యాప్లో మనము ఇట్లా కట్ చేసుకోవాలండి. లాంగిట్యూడ్నల్ అంటే లాంగర్గా. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని 3 భాగాలుగా విభజించాలి. ఇదిగోండి ఇలాగా. ఆ తర్వాత అన్నిటిని మనము తీసేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే మనము అన్ని వాటిని ఇట్లా కట్ చేసి ఉంచుకోవాలండి. ఇప్పుడైతే మనము దీన్ని అయితే ఫ్రై చేసుకుందాం, డీప్ ఫ్రై. ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలండి. ఆ తర్వాత మనము ఆయిల్ వేడెక్కినాక ఈ కొమ్ములను అయితే ఇందులోకి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే వీటిని మనం ఈ ఆయిల్లోకి వేసుకుందామండి. ఒక్కొక్కటిగా వేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే అతుక్కుంటే మళ్ళీ ఊడవు, అందుకనేసి ఒక్కొక్కటిగా వేయండి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని తీసేసుకుందామండి ఒక ప్లేట్లోకి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి ఇలా తీసుకుందాం. పర్ఫెక్ట్గా వచ్చాయి అని చూడడానికి ఈ విధంగా మనం ఒకసారి తుంచుకొని చూద్దామా? చూసారా, ఇలా పొరలు పొరలుగా రావాలి. ఇదిగోండి, ఇలా పూరి పొంగిన విధంగా పొంగాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి అలాగే ఒక బాండ్లీ అయితే పెట్టుకోండి. ఈ బాండ్లీలోకి కొంచెం వాటర్ పోసుకుందాం. ఆ తర్వాత మనము ఈ బెల్లంని అయితే వేసుకోవాలి. ఈ బెల్లంని నేను 1 కప్పు దాకా తీసుకున్నాను. అలాగే నేను తీసుకున్న గోధుమ పిండి కూడా 1 కప్పు మైనే కాబట్టి దానికి కొలత 1 కప్పు ఈ బెల్లం అయితే తీసుకున్నానండి. దీన్ని మనము లైట్ తీగ పాకం వచ్చేంత వరకు మనము ఇలా వేపుతూనే ఉండాలి. పాకం అనేది ఇలా కరుగుతూ రావాలి. ఇంకా తీగ పాకం, లేత తీగ పాకం అయితే రావాలి. ఇంకా రాలేదు, వెయిట్ చేద్దాం. ఇక్కడ నేను యాలకుల గింజలను అయితే తీసుకుంటున్నాను. ఇవి యాలక గింజలండి. వీటిని కూడా దీంట్లోకి వేసేస్తున్నాను ఈ పాకంలోకి. ఇంకొకసారి బాగా కలుపుతూ ఉండాలండి.
ఇదిగోండి ఇలా లేత తీగ పాకం అయితే వస్తుంది కదా. ఇప్పుడైతే మనము ఈ ఫ్రై చేసుకున్న కొమ్ములను అయితే దీంట్లో యాడ్ చేసుకుందామండి. మొత్తంగా ఒకేసారిగా యాడ్ చేసేసుకోండి. ఈయనేనండి మనం చాలా జాగ్రత్తగా ఉండి కలుపుకోవాలి. మనము అట్నే కలుపుతూ ఉండకూడదు, అలా అని అట్నే ఉంచకూడదు. ఒక 2 సార్లు కలపాలా, ఇంకొక 5 నిమిషాలు ఇలా ఉంచేయాలి. ఆ తర్వాత మళ్ళీ కలపాలండి. ఈ విధంగా చేస్తూ ఉండాలి. ఇలా కొద్దిసేపు ఉంచుకున్న తర్వాత మళ్ళీ కలుపుతున్నానండి. ఇలా కలిపిన తర్వాత మనము ఆ పాకం పూర్తిగా వీటికి పొరలుగా రావడానికి మనం ఇలా కలపడం వలన ప్రతి ఒక్క పార్ట్కి అంటే ప్రతి ఒక్క దానికి ఈ పాకం అనేది మంచిగా పడుతుంది అనేది దాని ఉద్దేశం. ఇలా కలపడం వలన పాకము ప్రతి ఒక్క దానికి పాకం అనేది నీట్గా పడుతుంది. అందుకనేసి ఇలా కలిపి ఇంకొద్దిసేపు ఇట్లా ఉంచేయాలండి. మీకు ఒక విషయం అయితే చెప్తున్నానండి. అదేమిటంటే షుగర్ ఇష్టపడని వాళ్ళు, అలాగే షుగర్ ఎక్కువగా తినకూడదు అనుకునే వాళ్ళు ఇలా బెల్లం పాకంతో ఈ కొమ్ముల్ని చేసుకుంటే చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. బాగా కుదురుతుంది. బాగా కుదిరితే కనుక కామెంట్ చేసి చెప్పండి. బాగా కుదరకపోయినా కామెంట్ చేసి చెప్పండి. ఇలా పాకంలో నుంచి మనం బయట తీసేసుకోవాలండి. తీసేసుకొని దీన్ని ఫ్యాన్ కింద అయినా లేకపోతే ఎయిర్ వచ్చే ఫ్యాన్ కిందనే ఆరబెట్టండి, మంచిగా ఉంటుంది. ఆ తర్వాత ఆరిన తర్వాత చూపిస్తానండి ఎలా ఉన్నాయో. ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న తర్వాత ఈ కుడుముల్ని మనమైతే వేరు చేసుకోవాలండి. వేరు చేసుకొని ఒక కంటైనర్, ఎయిర్ టైట్ కంటైనర్లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే దీంతోపాటు కొంచెం చక్కెర కొమ్ములు కూడా ఉంటాయి. అవి కొంచెం వైట్ కలర్లో ఉంటాయి. ఇవి బెల్లం కాబట్టి ఈ కలర్లో అయితే వచ్చాయండి. ఇంతకీ వీడియో పూర్తిగా నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.